స్థితి. ఆ స్థితికి చేరుకున్న తర్వాత నువ్వు యుద్ధము చేయొచ్చు, సంసారము చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ స్థితికి రావటం వరకు మనసును కంట్రోల్ చేయటం, కోరికల్ని నిగ్రహించటం, ఇదంతా కూడా కొంచెం కష్టసాధ్యం అనిపిస్తుంది. కానీ శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. కాబట్టి నేను ఇక్కడ ఉపయోగించాల్సిందండి, మనసు బయటికి పరిగెడుతోంది, బుద్ధిని ఉపయోగించు. చిన్నపిల్లాడు బయటికి పరిగెడుతూ ఉంటాడు, మాటికి పరిగెడుతుంటే ఏం చేస్తుంది తల్లి? వాళ్ళ అన్నకి చెప్తుంది, అరే పట్టుకొని రా వాడిని లోపలికి అంటుంది. కాబట్టి పెద్దవాడికి తెలుసు బాధ్యత, వాడేం చేస్తాడు? చిన్నపిల్లాడిని పట్టుకొని వెనక్కి లాక్కొస్తాడు. బుద్ధితో ఆలోచించమన్నారు, బుద్ధ్యా ధృతి గృహీతయ అని చెప్పి నకించిదపి చింతయేత. తర్వాత ఇంక నువ్వేమి నకించిదపి ఏ మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మరి మనసు ఏం చేస్తుంది ఎంత కష్టపడినా కానీ? తర్వాత చెప్తున్నారు చూడండి, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలం అస్థిరం మనః. ఈ మనసుకుండే రెండు దుర్లక్షణాలు చెప్పారు ఇక్కడ. ఎలాంటిది మనసు? చంచలం, నిరంతరం కదులుతూ ఉండేటటువంటిది. అస్థిరం, స్థిరంగా ఉండదు. అసలు స్థిరంగా ఉండదు, స్థిరత్వం లేనటువంటిది, కదులుతూ ఉంటుంది ఎంతసేపు. ఇది కూడా అలాంటి మనస్సు యత నిశ్చరతి, ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటుందో తతః తతః ఏతద్ నియమ్య, అక్కడక్కడికి వెళ్ళి దాన్ని వెనక్కి లాక్కునరా. నియమ్య, నియమించు. నియమించి ఏం చేయాలి? ఆత్మని ఏవ వశం నయేత్, నీ లోపల నీ మనస్సులోనే దాన్ని నియమ్య, కంట్రోల్లో పెట్టుకో. కాబట్టి మనసుని కంట్రోల్ చేయటం అంటే ఏంటో ఒక చిన్న శ్లోకంలో కొంచెం మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనసును నిగ్రహించు అంటే ఏం చేయాలి? నేను మనసును కంట్రోల్లో పెట్టుకో. ఎందుకనంటేనండి, మనసుని కంట్రోల్లో పెట్టుకోవటం వల్ల కలిగేటటువంటి లాభాల్లో అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన కోరికలు అనేటువంటివి తగ్గుతాయి. ఎప్పుడైతే కోరికలు అనేటువంటివి తగ్గిందో మనసు అనేటువంటిది శాంతిస్తుంది. ఈ శాంతించినటువంటి మనస్సు ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది, శుభ్రపడుతుంది. అది ఈ శుభ్రపడినటువంటి మనసు అంతఃకరణం ఏదైతే ఉందో ఉత్తమమైనటువంటి ఆత్మతత్వంలో నిలబడగలుగుతుంది, ఆత్మతత్వాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి ఈ మనసును నిగ్రహించడం అంటే ఏంటి? అది కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిగ్రహించాలి. దీన్ని ఎలా నిగ్రహించాలి? దీన్ని ఈ మనసు ఎక్కడెక్కడికైతే వెళ్తుందో యతో యతో నిశ్చరతి. ఎక్కడికి వెళ్తుంటుంది మనస్సు? ఎక్కడెక్కడికి వెళ్తుంది చెప్పండి? మీ మనసు ఎక్కడెక్కడికి వెళ్తుంటుంది చెప్పండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళదు, అది క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళదు అనేటువంటిది క్వశ్చన్. ఎక్కడికైనా దూరుతుంది. ఇది వెళ్ళటం కాదండి, దూరుతుంది అన్నిట్లో. ఇది అనవసరంగా వెళ్ళి అన్నిటిని తగిలించుకుంటుంది, పూసుకుంటుంది, రాసుకుంటుంది, ఏమేం చేయకూడదు అన్నీ చేసేస్తుంది. ఇది మనం కూడా ఏం చేయాలంటే ఆ మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం కూడా దాని వెంబడి వెళ్ళటమే. చేయగలిగింది ఏం లేదండి. మనం కూడా దాని వెనకాతలు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? తప్పు నాన్న, ఇక్కడికి నువ్వు రాకూడదు, వెనక్కి రా, ఇంటికి పోదా అని చెప్పి ఇంటికి తీసుకోవాలి. యతో యతో నిశ్చరతి తతః తతః. నువ్వు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి బుజ్జగించదాన్ని. చూడు ఇక్కడ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా, నా వచ్చి ఇంటికి వెళ్ళిపోతుందా అని చెప్పి పిల్లల్ని కూడా మనం అంతే కదండి. ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఎగ్జిబిషన్ అది కావాలి, ఇది కావాలి, బేర్ మన ఏడుస్తారు కొనివ్వకపోతే. ఎగ్జిబిషన్లో ఏడ్చినట్టు పిల్లలు ఇంకెక్కడ ఏడవరండి. ఆ బొమ్మల్ని చూస్తే చాలు ఏడుపు. అది కావాలంటారు, ఇది కావాలంటారు, కొనివ్వకపోతే గోల చేసేస్తారు వాళ్ళు.
అప్పటికి పాపం ఎంతో కంట్రోల్గా చెప్తారు తల్లిదండ్రులు, నీకు ఇంతకు ముందు ఒకటి కొనిచ్చాను, ఇట్లాంటిదే కొనిచ్చాను, నువ్వేం చేసావు, పీకి పాకం పట్టావు దాన్ని, ఇన్ని చెప్తారు దాన్ని. అయినా సరే నాకు కావాలి, అడ్డంగా పడి దొల్లుతాడు వాడు మురికిలో, మట్టిలో. ఇక చచ్చినట్టు జనాలందరూ చూస్తే పరువు పోతుందని చచ్చినట్టు కొనిస్తారు వాడికి, తెచ్చుకుంటారు. ఏం చేయలేము, ఇంకేం చేయలేము, వాడికి కొనివ్వాల్సిందే. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు అంతే, అది 2 రోజులు నాశనం. అది టైర్కి టైరు, హ్యాండిల్ బార్ అన్ని పీకి పక్కన పెడతాడు ఆ స్కూటర్ బొమ్మని. పెట్టిన తర్వాత అప్పుడు వాడిని అడగాలన్నమాట, ఏరా ఇంతకు ముందు ఒకటి కొన్నావు నాశనం, ఇప్పుడు ఒకటి కొనిపించావు ఇది నాశనం, ఇంకొకసారి కొనమన్నావా నీ పని ఉంటుంది. ఇంకొకసారి కొనమన్నామని కాళ్ళెరు కొట్టేస్తానండి. ఒకప్పుడు అట్లా ఉన్నారండి స్ట్రిక్ట్గా, ఒకప్పుడు ఉన్నారు అట్లా స్ట్రిక్ట్గా. ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే, మీకు అంటే ఎట్లాగో వచ్చింది కాబట్టి, ఈ ప్యాంపరింగ్ అనేటువంటి విషయం వచ్చింది కాబట్టి, మనం కూడా మన మనసును అనవసరంగా ప్యాంపర్ చేస్తాం, అతిగా ముద్దు చేస్తాం దీనికన్నా. ఏం పర్లేదులే అని వదిలేస్తాం, లూజ్ చేస్తాం అన్నమాట. ఎవరు పాండవులు, ఇంకా ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతార సమాప్తి దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఎట్లాగో నేను అవతార సమాప్తి చేయాలి కాబట్టి తనకి అత్యంత ప్రియమైనటువంటి పాండవులకి ఏదో ఒకటి లాస్ట్ మెసేజ్ ఏదో ఒకటి ఇద్దాం, వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఇది చేద్దాం, కొంచెం ఉద్ధరిద్దాం, మళ్ళా తర్వాత కలుస్తామో లేదో అన్నట్టుగా ఏం చేశాడు, ఒక్కొక్కరికి ఏదో మెసేజ్లు ఇస్తున్నాడు ఆయన, ఏదో ప్రాక్టికల్గా. భీముడు వంతు వచ్చింది. ఆ భీముడినేమో ఊరు బయటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే అక్కడ ఒక పశువుల కొట్టంలో అప్పుడే ఒక ఆవు దూడ పుట్టింది. చక్కటి బుజ్జి ఆవు దూడ పుట్టింది. పుట్టిన తర్వాత ఏం చేస్తుందంటే, మామూలుగా తల్లి ఆవు ఏం చేస్తుందంటే నాకుతుంది దాన్ని. ఫర్ 2 రీజన్స్ అనమాట. ఏంటంటే అలా నాకుతూ ఉంటే ఏమవుతుందంటే శుభ్రం చేస్తుంది, దానిపైన ఉండేటటువంటి మావి అదంతా, ఇంతకు ముందు అంతా ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి వస్తుంది, నాకుతుంది అనమాట. రెండోది ఏంటంటే ఆ నాకటంలోనే, ఆ ఆవు దూడను నాకటంలో ఏమవుతుందంటే, నేను నీ తల్లిని, నువ్వు నా బిడ్డవి అనేటువంటి ఆ వాత్సల్య భావం అంటారు. ఆ వాత్సల్య భావం అనేటువంటిది, ఆ కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆవు దూడల మధ్యలో. నువ్వు నా బిడ్డవి, నేను నీ తల్లిని అనేటువంటిది చెప్తూ ఉంటుంది అనమాట. ఆ నాకటంలోనే తెలుస్తుంది దానికి. నాకుతోంది ఆవు. ఆవు నాలుగు చాలా గరుగ్గా ఉంటుందండి, చాలా రఫ్గా ఉంటుంది, ఆకురాయిలాగా ఉంటుంది. అది నాకుతోంది. నాకుతూ ఉంటే అది ఎంత నాకుతోందంటే, పాపం ఆ దూడ చర్మం కూడా లేచి రక్తం కారుతోంది. దూడ చర్మం లేచిపోయి రక్తం కారిపోతుంది అనమాట. అయినా ఆవు నాకటం ఆపట్ల, నాకుతోంది. ఆ గరుకైనటువంటి నాలుగుతో నాకేస్తోంది అనమాట. భీముడు భయపడిపోయాడు. కృష్ణ, నువ్వేదో నాకేదో సందేశం ఇస్తామని తీసుకొచ్చావు ఇక్కడికి, చూస్తే ఇదేమిటి భయానకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూపిస్తున్నావు నాకు, అదేమిటి అలా నాకుతుంది, ఏమిటి ఆ ఆవు దూడని రక్తాలు కారిపోతున్నాయి అంతా అని చెప్పి అన్నాడు ఆయన. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు అనమాట, చూడు బాబు, రాబోయేది కలియుగం, కలియుగంలో తల్లులు ప్రేమలు ఇలాగే ఉంటాయి అన్నాడట. ఇప్పుడు ఆలోచించండి, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? మీరు మీ పిల్లల్ని నిజంగా ప్రేమిస్తున్నారా? ఇది ప్రేమ అంటారండి? దీన్ని నాశనం చేస్తున్నారు పిల్లలు. ప్రేమ పేరుతో నాశనం చేయటమే. మన మనసును కూడా అంతే. మనం దీన్ని కంట్రోల్లో పెట్టాల్సింది పోయి దీనికి అన్ని కోరినవన్నీ ఇచ్చి ఏం చేస్తాం, చివరికి మనసుని సర్వనాశనం చేస్తాం. దీన్ని ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంట్ మానవుడిని బతికించి ఉంచేటటువంటిది, ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది మానవుడి దగ్గర, మానవుడికి శక్తినిచ్చేటటువంటిది. ఇంత అద్భుతమైనటువంటి మనస్సు ఉంటే దీనికి అనవసరమైనటువంటి అన్ని దీనికి ఇచ్చేసి, దీని కోరికలన్నీ తీర్చేసి నాశనం చేయటమే. దీన్ని మరీ చెప్తానండి, ఈ సింగిల్ పేరెంట్ పిల్లలు వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఈ ప్యాంపరింగ్.
ఒకళ్ళిద్దరు పిల్లలు. పూర్వకాలం ఏంటంటే ఇంట్లో ఒక 7-8 మంది ఉండేవాళ్ళు, కనీసం 5-6 ఉండేవాళ్ళు కనీసం. వాళ్ళందరికీ షేరింగ్ నేచర్ అలవాటు అయ్యేది, ఉన్నంతలో తృప్తిగా అందరూ ఉందామని. ఇప్పుడు ఏంటంటే ఉన్నదంతా పిల్లలకి పెట్టేద్దాం అన్నట్టున్నారు అందరూ. దీన్ని ఏమైపోయింది, ప్రేమలు ఎక్కువైపోయాయి, అవసరానికి మించి ప్రేమలు అనమాట. మనం కూడా అంతే, అవసరానికి మించి కోరికలు, వీటినన్నింటినీ తీర్చుకుంటూ పోతున్నాం మనం. ఇప్పుడు ఏమవుతుంది, మనసు నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ నాశనం అయిపోయినటువంటి మనసుని మనం తీసుకొని వచ్చి మనం ధ్యానంలో కూర్చోబెడదామంటే నిలుస్తుందండి అది? చెడిపోయినటువంటి మనసు సో ఇర్రిపేరబుల్గా తయారైపోతుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఎక్కడెక్కడికైతే ఈ మనస్సు దాని కోరికల్ని తీర్చుకోవడానికి వెళ్తుందో నువ్వు కూడా ఏం చేస్తావంటే అక్కడక్కడికెల్లా వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకుని రా, బుజ్జగించి నచ్చ చెప్పి నయానా భయానా అంటామే, అలా దాన్ని వెనక్కి తీసుకుని రా, దానికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇక్కడ ఏమి లేదు నాయనా, దీంట్లో ఏమి లేదు, చూసుకో కావాలంటే అని చెప్పు దానికి. అది అడుగుతూ ఉంటుంది, చిన్నపిల్లలు అడిగినట్టు అన్ని కావాలంటూ ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళు చూడు. అందుకనే మొట్టమొదటి మనకి పెట్టినటువంటిది ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకము అని అన్నారు. ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఉపయోగపడుతుంది, మనస్సు కంట్రోల్ చేయటంలో. ఇప్పుడు ఒక వస్తువుని నేను చూశాను అనుకోండి, చూసినప్పుడు నా మనసు దాని మీద ప్రేమను పెంచుకుంది అనుకోండి, దాని మీద కోరిక అనేటువంటిది డెవలప్ చేసుకుంది అనుకోండి నా మనసు. అప్పుడు నేనేం చేయాలి, బుద్ధి ఆధృతి గృహీతయ, నా బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి, మనస్సు ఏమో కోరుకుంటుంది, ఉపయోగించాల్సింది బుద్ధిని. బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి, ఇది నిత్యమైందా అనిత్యమైందా, ఇది టెంపరీనా పెర్మనెంటా, ఇది శాశ్వతమా అశాశ్వతమా అనేటువంటిది ఆలోచించి ఆ నిర్ణయాన్ని, ఆ లాజిక్ని కరెక్ట్గా మనసుకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చేసినప్పుడు ఏమవుతుంది, కరెక్ట్, దీంట్లో ఏం లేదు, ఇది నిస్సారమైనటువంటిది, ఇది మనకు ఎందుకు పనికిరాదు అనేటువంటి నిర్ణయంకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని నువ్వు మనస్సుకు చెప్తే మనస్సు వింటుంది. కాబట్టి బుద్ధిని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి, మనస్సు వెంట పరిగెత్తకూడదండి, బుద్ధిని ద్వారా కంట్రోల్లో పెట్టుకోవాలి. బుద్ధి ఆధృతి గృహీతయ అన్నారు. అందుకే కాబట్టి మనసు ఎక్కడెక్కడికో వెళ్తుంది, వెళ్ళని వెళ్ళిన చోట నుంచి వెనక్కి నచ్చ చెప్పి వెనక్కి తీసుకున్నా తతస్సతు అనిశ్చర్, వెనక్కి తీసుకురావడం అలవాటు చేయాలి. దీనికి ఆత్మన్యేవ వశం నయేత్, తీసుకొని వచ్చి ఆత్మలో దాన్ని కట్టిపడేసేయాలి. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనసం, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి, శాంతరజసం, రజోగుణం అంతా కూడా శమించి, బ్రహ్మభూతం, బ్రహ్మభూతంగా మారినటువంటి వాడు బ్రహ్మస్వరూపంగా మారి, అకల్మషం, కల్మషాలు అనేటువంటి లేనటువంటి వాడై, ఏనం యోగినం, అటువంటి యోగి, ఏనం యోగిన హి, ఇటువంటి యోగి మాత్రమే, హి అంటే మాత్రమే, అటువంటి యోగి మాత్రమే ఉత్తమం సుఖం ఉపైతి, అటువంటి వాడు మాత్రమే ఉత్తమమైనటువంటి సుఖాన్ని, ఉత్తమమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఉపైతి, పొందుతాడు. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉండాలి యోగికి, అవన్నీ చెప్పారు. ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి, అంటే అలజడులు లేనటువంటి మనసు. మనసు అలజడికి ఎందుకు లోనవుతుంది చెప్పండి? మనసు అలజడికి ఎందుకు నా మనసు ఎందుకోనండి వాళ్ళు చాలా అలజడిగా ఉందండి అని అంటాం. ఎందుకంటాం చెప్పండి? అట్లాగా ప్రశాంతంగా లేదండి నాకు ఎందుకునో పొద్దున్న నుంచి అస్సలు శాంతి లేదండి ఎందుకంటాం మనం? ఆ శాంతిని ఎందుకు కోల్పోతున్నాం? ఆ అలజడి అనేటువంటిది ఎందుకు వస్తుంది నా మనసులో? కారణం ఒకటేనండి, నేనేదో ఊహిస్తున్నాను, దానికి విరుద్ధంగా జరుగుతోంది ఇక్కడ.
నేను అనుకున్నటువంటి దానికంటే విరుద్ధంగా జరిగినప్పుడు మనసు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే రెండు భావనలు లోపల ఉంటాయి. ఇలా జరగాలనుకున్నానే, ఇలా జరగట్లేదే, ఇలా జరగాలనుకున్నానే, ఇలా జరగట్లేదే, ఇలా జరిగింది ఏంటి, ఇలా జరగాలి కదా, ఇలా జరిగింది ఏంటి, అలా అవ్వాలి కదా, ఇలా అయ్యింది ఏంటి. అలజడి, ఎంత అలజడి అండి. ఒక్కొక్కసారి తట్టుకోలేము అలజడిని. కొన్నిసార్లు ఏంటంటేనండి, ఇట్లాంటి అలజడి లోపల ఏదన్నా మనకి తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోవటమో, లేకపోతే ఏదన్నా కావలసిన వాళ్ళకి ఏదో అవ్వటమో, ఇలాంటివి ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు విపరీతమైనటువంటి అలజడికి మనసు లోనవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటారు. ఎదుర్కొన్న తర్వాత నెమ్మదిగా తమకి తాము నచ్చ చెప్పుకుని, ఇంతేనండి ప్రపంచంలో అంతా ఇంతే కదా, ఏదో ఒక రోజున ఇలా జరగాల్సిందే కదా అని సర్ది చెప్పుకుని తమకు తాముగా నెమ్మదిగా మనసుని కంట్రోల్లోకి తీసుకొని వచ్చేస్తారు. కానీ కొంతమందిలో అట్లా ఉండదండి, చేయలేరు. వాళ్ళు చేయలేక ఏం చేస్తారంటే చాలామంది లేనిపోయినటువంటి దురలవాట్లు అలవాటు చేసుకోవటం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, మెంటల్గా మారిపోవటం. ఎందుకని? ఆ యాజిటేషన్ ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియదు వాళ్ళకి, ఎలా నిగ్రహించుకోవాలో, తమ స్వాధీనంలోకి ఎలా రావాలో అర్థం కానప్పుడు మనసు ఏమైపోతుందంటే విచ్ఛిన్నం అయిపోతుంది. దాని శక్తిని అంతా కూడా కోల్పోతుంది. కోల్పోయినప్పుడు వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది, వాళ్ళు జీవించేటటువంటి విధానం మారిపోతుంది. పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది, పాడైపోతుంది అంతా, వ్యక్తిత్వం అంతా నాశనం అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి చాలామంది ఉంటారు అట్లా తామును కంట్రోల్ చేసుకోవడం చేతకానటువంటి వాళ్ళు. పూర్వకాలం ఏంటంటేనండి, అనుభవాల్ని చక్కగా జీవితంగా మార్చుకునేవాళ్ళు. పెద్దగా అందుబాటులో ఎవరికి కూడా సుఖాలు అనేటువంటివివో, లేకపోతే విపరీతమైనటువంటి కంఫర్ట్సో, ఓవర్ కంఫర్ట్సో, ఇంత ఇంటెలిజెన్స్ ఇవన్నీ లేవు ఆ రోజుల్లో. ఇప్పుడేంటి, ప్రతి వాళ్ళకి విపరీతమైనటువంటి ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది, ప్రతి వాళ్ళకి ఎక్కువగా అయిపోయింది అన్నమాట. అనవసరమైనటువంటివన్నీ తెచ్చుకోవటం, అనవసరమైనటువంటి కోరికలు కోరుకోవటం, అనవసరంగా తీర్చుకోవటం వాటన్నిటిని. పూర్వకాలం ఏంటంటే అందరికీ ఏది అవసరమో ఎంత అవసరమో అంతే ఉండేది, దాంతోనే సంతృప్తిగా జీవించేవాళ్ళు. అందుకని ధైర్యంగా ఉండేవాళ్ళు, ఏమొచ్చినా సరే తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండేది వాళ్ళల్లో. కానీ ఈ రోజుల్లో అట్లా లేదండి, పిల్లలకి అట్లాంటి అలవాట్లు లేవు. ఈ రోజున చిన్నది ఏదైనా జరిగిందనుకోండి భయపడిపోతారు, లేకపోతే కంగారు పడిపోతారు. చిన్న చిన్న వాటిని కూడా ఎదుర్కోవడం చేత కదండి ఈ రోజుల్లో. ఏంటో పిల్లలకి కాలేజీల్లో, పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అవుతారు, ఇంజనీరింగ్ కాలేజీలో, మెడిసిన్ కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఇప్పుడు కాదండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ర్యాగింగ్ అనేటువంటి జరుగుతుంది అక్కడ. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ర్యాగింగ్ ఉంటుంది, అది సరదా, అది చేస్తారు. ఆ ర్యాగింగ్ని తట్టుకోలేక ఇంటికి పారిపోయి చేసేయడం, దూకేయటం, ఆత్మహత్యలు చేసుకోవటం. జస్ట్ ఒక 1 month 2 months ఉంటుంది అంతే, సరదాగా చేస్తారు, అది అంతే. తట్టుకోలేరు వీళ్ళు, ఏంటో భరించలేరు, దాన్ని భయపడిపోతారు ఏంటో. అవన్నీ ఫేస్ చేయగలగాలి, లైఫ్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయగలగాలి. నాకు నేను ముందు నమ్మలేదండి, ఏదో మొన్న అనుకూలానందజీ ఆ రోజు చెప్తే నేను నిజంగా ఆడపిల్లలు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ కారులో నాకు చెప్తే ఆశ్చర్యం వేసింది. ఇప్పటిదాకా వాళ్ళు ఏదో దాదాపుగా నాకు తెలిసినంత వరకు 4300 కిలోమీటర్లు ఇప్పటికి పూర్తయింది. 4300 కిలోమీటర్లు వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ పూర్తి చేసుకున్న దాంట్లో ఆ 4 ఆడపిల్లలు చూస్తే వాళ్లే కార్ డ్రైవ్ చేసుకుంటున్నారు. నేను గమనించా, వెళ్ళేటప్పుడు కూడా నిజంగానే వీళ్ళే తోలుతున్నారని. ఆ అమ్మాయి కారు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మాయి కారు నేర్చుకుంది అంతే, ఒక 2 నెలల్లో నేర్చుకుని తీసుకుని వెళ్ళిపోతుంది అమ్మాయి కారు. అంటే ఏంటి, ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిత్వం అన్నమాట. ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా సరే నా జీవితంలో నేను ఫేస్ చేస్తాను. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కారు పంచర్ అయింది అనుకోండి, మగవాళ్ళం మనకే కష్టం, నాకే కష్టం. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి అరే బాబు రారా అంటాం. అటువంటిది ఆడపిల్లలు చేస్తారంటే ఎంత ధృతి, ఎంత పట్టుదల, ఎంత వాళ్ళకి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? భగవంతుడిని నమ్ముకుని వెళ్తున్నారు. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, ఏమ్మా నీకు ఎక్కడి నుంచి ఇంత ధైర్యం అంటే, అమ్మాయి ఒకటే, ఏముంది స్వామీజీ ఎంత గురుదేవ్ చూసుకుంటారు, ఆయన మీద నమ్మకం ఉంది నాకు.
కాబట్టి తన శక్తి కంటే కూడా తనకు ఆ శక్తినిచ్చినటువంటి భగవంతుడిని నమ్ముకుంది ఆ అమ్మాయి. కాబట్టి ఆ రకంగా నెమ్మదిగా ఈ మనస్సు అనేటువంటిది కంట్రోల్లోకి తీసుకొని వచ్చి భగవంతుడి వైపు తిప్పి ఎటువంటి అలజడిలో ఉన్నటువంటి స్థితికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో అకల్మషం ఏన యోగినం ఉత్తమం సుఖం ఉపైతి, నిష్కల్మషమైనటువంటి ఆ మనస్సు ఉత్తమమైనటువంటి దాన్ని పొందుతుంది అని చెప్తూ యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే ఏవం సదా ఆత్మానం యుంజన్. ఈ ప్రకారంగా మనస్సుని నిగ్రహంలో పెట్టుకుని యోగి అయినటువంటి వాడు విగత కల్మషః కల్మషాలన్నీ నశించిపోయినటువంటి వాడు సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆ బ్రహ్మతత్వం యొక్క సంస్పర్శ, ఆ టచ్ అనేటువంటిది. స్పర్శ అంటే టచ్, అట్లా తాకడం అనేటువంటిది జరుగుతుందట. ఆ బ్రహ్మని ముట్టుకోవడం అనేటువంటిది జరుగుతుందట. బ్రహ్మానుభవం కాదండి, బ్రహ్మ జ్ఞానం కలుగుతుందన్నమాట. సుఖేన, ఓ నా లోపలే ఉన్నాడు ఆ బ్రహ్మ, నా ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన అనేటువంటి చక్కటి ఒక జ్ఞానం అనేటువంటిది విజ్ఞానం లాగా కలుగుతుంది అతనికి. అందుకే ఎలా కలుగుతుందట? అత్యంతం సుఖమశ్నుతే, చాలా ఈజీగా కలుగుతుంది. కాబట్టి ఈజీగా కలగాలంటే ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా మనసుని ఎలా ఉంచుకోవాలో చెప్పారు. ఎలా ఉంచుకోవాలి? విగత కల్మషః, కల్మషాలు లేకుండా. కల్మషం అంటే ఏం లేదండి, కోరికలే. మన కోరికలే మన కల్మషాలు. అవి లేకుండా చేసుకోగలిగితే అటువంటి వాడు చాలా ఈజీగా భగవతత్వాన్ని పొందగలుగుతాడు, చైతన్యాన్ని అందుకోగలుగుతాడు. సుఖేన సుఖమాప్నుతే, సుఖంగా సుఖాన్ని పొందుతాడట. మనం సుఖం పొందడానికి కష్టపడుతున్నాం. మీరు గుర్తించండి కావాలంటే, మనం పొందేటటువంటి సుఖాల కోసం ఎంత కష్టపడుతున్నాం మనం. ఇక్కడేమన్నారు చూడండి, ఇంతకు ముందు శ్లోకాల్లో మనకి చెప్పారు, 6వ అధ్యాయం మొదటి నుంచి కూడా చెప్పారు. ఏం చేయమన్నారు? మనని ఏం చేయమన్నారు? ధ్యానం చేయడానికి ఏం చేయమన్నారు? చక్కగా స్ట్రైట్గా కూర్చో అని చెప్పారు. అంతకుమించి ఏమన్నా చెప్పారండి? మంచి ఆసనం వేసుకోవయ్యా అన్నారు. దర్భాసనం, దాని మీద క్లాత్ వేసుకుని కూర్చుని అంతర్ముఖమై దృష్టిని కేంద్రీకరించు, నీ తత్వాన్ని మీద నీ దృష్టిని కేంద్రీకరించు, కూర్చో, అంతే. ఎట్లాంటి చోట కూర్చోవాలి? శుచౌ దేశే ప్రతిష్టాప్య, తడిబట్ట పెట్టి తుడుచుకో ముందు, అంతే. శుచౌ దేశే. ఇంతకి మించి ఇంకేమన్నా చెప్పారా అండి? దీంట్లో ఖర్చు ఏమన్నా ఉందా? ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పారా? ఎక్కడికన్నా వెళ్ళమని చెప్పారా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళమని చెప్పారా? దశమ భాగాలు తీసి ఇవ్వండి అని చెప్పారా? ఏమన్నా ఖర్చు చెప్పారండి? ఏ షాప్లో దొరుకుతుంది ఏమన్నా చెప్పారా? స్విగ్గీలో తెచ్చుకోవాలా, జొమాటోలో ఏమన్నా చెప్పారా? అట్లాంటివన్నీ ఏమన్నా చెప్పారా? మనకి 5 పైసలు ఖర్చు లేదు, 5 పైసలు శ్రమ లేదు. ఏం చెప్పారు? కూర్చోవయ్యా అన్నారు. ఏం చేయమన్నారు? కూర్చో. మన ప్రాబ్లం అంతా అదే, కూర్చోలేం మనం ఎందుకు కూర్చోలేం? మన మనసు కూర్చోదు కాబట్టి.
మనసును కూర్చోబెట్టడం అలవాటైనటువంటి వాడు ఒక చోట కూర్చుంటాడు. మన మనస్సు ఏం మనం కూర్చోదే, ఇది పరిగెడుతూ ఉంటుంది. ఎతో నిశ్చరహి తతస్తత, ఎక్కడికెక్కడికి వెళ్ళి తీసుకున్నా మనసు పరిగెట్టిన చోటికి మనము పరిగెడుతున్నాం ప్రతిరోజు. కాబట్టి దీంట్లో 5 పైసలు ఖర్చు లేదండి. భగవంతుణ్ణి పొందడం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఏదైనా ఫ్రీగా దొరుకుతుంది అంటే, ఈ ప్రపంచంలో ఏదైనా సరే మీకు ఫ్రీగా ఉచితంగా ఏదన్నా దొరుకుతుంది, అతి పెద్ద వస్తువు అంటే ఆత్మతత్వం, మీ స్వరూపం. ఋషులు మునులు తపస్సులు చేసి యజ్ఞయాగాదులు చేసి ఏదైతే పొందుదాం అనుకున్నారో అటువంటి దాన్ని హ్యాపీగా ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకుని పొందవయ్యా అని చెప్తున్నారు. దీంట్లో ఏమన్నా ఖర్చు ఉందా అండి? ఏం లేదు. ఎవరికి నువ్వు ఇవ్వాల్సింది ఏం లేదు. పోనీ ఏమనుకున్నా గురువుని ఆశ్రయించు, గురుదక్షిణ ఇవ్వు, ఏమన్నా చెప్పారా? ఏం లేదు. సుఖేనా అన్నారు. అందుకనే ఆ పదం ఎంత బాగుందో చూడండి, సుఖేనా. ఇంతకు మించి సుఖం ఎవరిస్తారండి మనకి? పైసా ఖర్చు లేకుండా మోర్లో కొనాలా, రిలయన్స్లో కొనాలా, డిమార్ట్లో కొనాలా? ఏం లేదు. క్యూ లైన్లో నిలబడాలా? లేదు. కార్లో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా? ఏం లేదు. కాశీ వెళ్ళాలా? అవసరం లేదు. కుంభమేళాకి వెళ్ళాలా? అవసరం లేదు. పుష్కరాలకు వెళ్ళాలా? అవసరం లేదు. ఏం చేయదురా బాబు, నీ ఇంట్లో నువ్వు కూర్చుని సాధించుకో. ఇది కావాల్సింది ఒకటే, చిన్న చిన్న అరేంజ్మెంట్స్, నీకు కావాల్సినవన్నీ చేసుకో, అంతే. చేసుకుని మనసుకి ఆహ్లాదంగా ఉండేటటువంటి వాతావరణంలో ప్రశాంతంగా కూర్చుని చేసుకో. సుఖేనా, సుఖంగా లభించేటటువంటిది అని చెప్తూ, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్త ఆత్మ అంటే యోగంలో నిగ్రహింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు సర్వత్ర సమదర్శిన, అంతటా కూడా సమత్వాన్ని చూడగలిగినటువంటి వాడు. ఆత్మానం సర్వభూతస్థం, ఆత్మలో అన్ని ప్రాణులు ఉన్నట్టు. సర్వభూతాన్ని ఆత్మనిచ, అన్ని భూతాలలో ఆత్మ ఉన్నట్టు చూస్తాడట. ఈక్షతే, దర్శిస్తాడు. కాబట్టి యోగి యొక్క దృష్టి, ఒకసారి యోగంలో స్థిరత్వం వచ్చినటువంటి వాడు, యోగారూఢుడైనటువంటి వాడు, తన వశంలో తానున్నటువంటి వాడు ఎలాంటి స్థితిలో ఉంటాడట? అతని యొక్క స్థితిని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అన్ని ప్రాణులలో ఆత్మతత్వాన్ని చూస్తాడు, ఆత్మలో అన్ని ప్రాణుల్ని చూస్తాడు. రెండిట్లో ఏది కరెక్టు? రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టే. రెండు కరెక్ట్ కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ, రెండు కరెక్ట్ కాబట్టే భగవానుడు చెప్తున్నాడు. ఏది తప్పు చెప్పడండి ఆయన. చూసారు, ఆత్మని ఒకసారి దర్శించినటువంటి వాడి దృష్టి ఎట్లా ఉంటుందంటే, ఎవరిని చూసినా తన తత్వాన్నే చూసుకుంటూ ఉంటాడు. ఒక చెట్టును చూసినా చెట్టులో తనను తాను చూసుకుంటూ ఉంటాడు. ఒక ఆవును చూసుకున్నా తనను తాను దాంట్లో చూసుకుంటూ ఉంటాడు. ఆత్మతత్వాన్నే చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మలో అందరినీ చూడటం, అందరిలోనే ఆత్మనే చూడటం, రెండు కూడా దాదాపుగా ఒకటే.